హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు, ర్యాలీలు ఇవన్నీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అంటే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీకి, ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధం లేదు. కాకపోతే పర్యావరణం దెబ్బతింటుంది. 400 ఎకరాల్లో ఉండే అడవిని మొత్తం సమూలంగా నరికివేస్తే మనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి అని పర్యావరణాన్ని ప్రేమించే సినిమా నటులు గానీ, మామూలుగా సామాజికకర్తలు గానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమి ప్రభుత్వం తీసుకొని అంటే మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించాడు. 400 ఎకరాలు భూమిని తీసుకొని, ఆ భూమిని కమర్షియల్‌గా మనం వినియోగించుకుంటాము. ఐటీ కంపెనీలు అవన్నీ వ్యాపార సముదాయాలు వస్తే మన వాళ్ళకు ఉపాధి దొరుకుతది. రాష్ట్రం డెవలప్‌మెంట్ అయితది అని ఆయన చెప్పాడు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి గదా! దాన్ని ఎలా తీసుకుంటారు మీరు అని అడిగే వాళ్లకు ఆయన సమాధానం ఇచ్చాడు. ఏందంటే, మేము దీన్ని గెలుచుకున్నాం. కోర్టులో ఉంటే గెలుచుకుందామని. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న టైంలో ఆయన ఒక 400 ఎకరాలను ఓ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేశాడనమాట. ఆయన ఇచ్చిన 2 నెలలకు ఆయన ప్రభుత్వం ముగిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని రద్దు చేశాడు. రద్దు చేస్తే అప్పుడేమైంది, ఎవరైతే ఆ భూమిని తీసుకున్నారో, చంద్రబాబు నాయుడు ఎవరికైతే కేటాయించారో వాళ్ళు కోర్టుకెళ్లారు. ఈ భూమి మాది, మా పలానా ప్రభుత్వం కేటాయించింది అని. అయితే అది 18 ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. నడిచి ఈ మధ్యనే అది ఆ భూమి వాళ్ళకు చెందదు, ఎవరైతే సదరు కంపెనీ వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకు కాదు, ఆ భూమి సెంట్రల్ యూనివర్సిటీకే అని తీర్పు వచ్చింది. వాళ్ళ ఆ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ 11 ఎకరాలని నిలబడుతుంది. లేకపోతే నెక్స్ట్ వేరే గవర్నమెంట్ ఇచ్చినందుకు వాళ్ళింత వీళ్ళింత లాగి చివరికి ఏమవుతుంది, ఆడ ఉండే కేవలం నిర్మాణంలో ఉన్న అంటే పాత భవంతులు మాత్రమే మిగులుతాయి. 1 సెంటు భూమి కూడా మిగలదు. అనుభవజ్ఞులైన నిపుణులు చెప్తున్నారు.